ఎడారిలో నేను ఎన్నో సార్లు తిరుగుంటాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం 3 సంవత్సరాల తర్వాత నేను ఒక చిన్న జంతువుని చూసాను. మా కోవిటి వాళ్ళు మంచిగా వీటితో ఫోటోలు తీసుకొని లోపలైతే దాచిపెట్టారు అనమాట టైర్ కింద. వీడియో తీసుకుందాము మీ అందరికి చూపిద్దాం అని చెప్పేసి బయటికి లాగుతా ఉంటే పరిగెత్తుంది భయపడి. మా కోవిటి నా దగ్గరకు వచ్చి దాన్ని బయటికి దిగాకు ఎండకి చచ్చిపోతుంది అన్నాడు. ఇవి ఎడారిలో బతికేటి ఎండకే బతుకుతాయని చెప్పేసి ఆయనకి తెలియదు. ఇది చాలా చిన్నదిగా ఉండి ఇంకొంచెం పెద్దదై ఉంటే కోసుకొని కాల్చుకొని తినేటోళ్ళంట. ఇది చాలా మంచిది హెల్త్ అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ టైం పట్టుకోవడానికి చాలా భయం వేసింది కరుస్తుందేమో అని చెప్పేసి. తోక మొత్తం చిన్న చిన్న ముళ్ళులుగా ఉందన్నమాట. దీన్ని అయితే మా సైడ్ ఉడుము అంటారు, మీ సైడ్ ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ తినడం కూడా మంచిదా కాదా కామెంట్ చేయండి. ఈ ఉడుములనేటి సౌదీ ఎడారి చాలా పెద్దది కాబట్టి అక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. కువైట్ ఎడారి చాలా చిన్నది. ఎడారి పాములు ముంగీసులు అండ్ ఈ ఉడుములు అనేటి చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. నాకు ఎప్పుడే కానీ పాములు ముంగీసులు కనిపించలేదు కానీ ఈ ఉడుము మాత్రం ఫస్ట్ టైం చూస్తాను. ఎడారి పాములు అనేటి చాలా డేంజర్ అనేసి విన్నాను. ఆ తోకపై నుండే ముళ్ళులన్నీ గుచ్చుకుంటున్నాయి. అక్కడ ఆడపిల్లలు మా మేడం వాళ్ళంతా భయపడుతున్నారు, అందుకని చెప్పేసి దూరంగా ఎత్తుకోబోతున్నా దీన్ని. మీరు ఎప్పుడన్నా వీటిని రియల్ గా చూసారా అండ్ వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వీడియో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో ఒకటి ప్రొఫైల్ కింద ఉంది, సూపర్ ఉంటుంది చూసేయండి. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.